హాయ్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ పడాల వ్లాగ్స్. మీకు కనుక ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి. సో మేము రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్నాం కదండి. సో జోధ్పూర్లోని మెహరంగర్ కోటకి అనమాట వెళ్తున్నాం అనమాట. సో ఈ కోట అయితే ఊరికి నుండి చాలా అంటే చాలా ఎత్తులో ఉందన్నమాట. చాలా ఎత్తులో ఉంది, అంటే ఇది మ్యాక్సిమం 400 ఫీట్ అనమాట. 400 ఫీట్ ఎత్తులో ఉందంట. సో ఇదైతే చాలా బాగుంది. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఇలా బొమ్మలన్నీ గీసి చాలా అద్భుతంగా ఉంది. ఆ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, నేను తర్వాత చెప్తాను. సో ఆ గేట్లు కూడాను ఎంత చాలా చాలా పొడుగ్గా ఉండి చాలా దిట్టంగా ఉన్నాయి. సో ఎంట్రీ ఫీజు అయితే తీసుకున్నాము. ఎంట్రీ ఫీజు 200 రూపీస్. ఇది మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు అంట. సో 5 o'clock క్లోజ్ చేసేస్తారు. సో ఇదైతే అసలు దీని చుట్టుపక్కల కూడా ఏమీ లేదు, ఈ కోట ఒకటే ఉంది. దీని ఆర్కిటెక్చరు అది అయితే చూస్తే మనకి చాలా చాలా బాగుందనమాట. మనకి దెమ్మ తిరిగిపోతుంది, అంతా బాగుంది. ఇది కొండపైన ఉంది కదా, పెద్ద పెద్ద రాళ్ళతో అనమాట, అంటే చాలా చాలా పెద్ద రాళ్ళతో ఈ కోటను నిర్మించారనమాట. సో ఇదైతే 1459లో ఈ కోటను నిర్మించారంట. సో ఇది నడవడానికి చాలా, ఇది మొత్తం టోటల్గా 1200 ఎకరాస్లో ఉందంట. సో ఈ కాంప్లెక్స్ అంతా కలిపి. సో అందుకనే నడవలేం కాబట్టి, సో చూడండి ఎంత ఎత్తుగా ఉందో. అందుకు లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఇది కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారంట లిఫ్ట్. సో లిఫ్ట్కి మళ్ళీ సెపరేట్ ఫీజు, అంటే లోపల ఎంట్రీ ఫీజు 200 పే చేసి మళ్ళీ లిఫ్ట్కి 50 రూపీస్ పే చేయాలి. సో లిఫ్ట్లో డైరెక్ట్గా మనకి పైకి తీసుకెళ్ళిపోతారు, కోట పై ప్లేస్కి. సో అక్కడ ఉంది కదా, అంటే అప్పట్లో ఈ రాజస్థాన్లో చాలా ఫేమస్ కదా ఈ వంటలు అవన్నీను. సో ఆ వంటలు అవన్నీ పెయింటింగ్ వేసి రాజుగారు దాని మీద ఒంటి పైన కూర్చొని ఉన్నట్టు అవన్నీ వేశారనమాట. ఇదంతా ఒక గుహలా ఉంది. చూడండి రాళ్ళు చూసారా, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించారు. సో ఫైనల్లీ మేమైతే పిల్లలతో ఉన్నాం కాబట్టి లిఫ్ట్ ప్రిఫర్ చేసి లిఫ్ట్ ఎక్కేసాము. లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్గా పైకి అయితే తీసుకెళ్లారనమాట. సో ఈ కోట తాలూకా ఈ నిర్మాణాలు ఇవన్నీ కూడాను 1459లో కదా నిర్మించారు, కానీ ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట. అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదిగోండి ఇదంతా కోట అంతా బయట అదే ఎలా ఉంటుంది ఏంటి, దాని చుట్టుపక్కల ఏముంటుంది అనేది ఈ కోట అనమాట. సో ఈ కోట బయట చూడండి ఎంత విస్తీర్ణంగా ఉందో, ఎంత చాలా విశాలంగా ఉందన్నమాట. చాలా విశాలంగా ఉంది. సో అక్కడ ఈ తర్వాత ఇవన్నీ ఎదురుగా చిన్న కనిపిస్తుంది సార్ గోడలాగా. సో అది రక్షణ గోడ. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఫిరంగలు ఇవన్నీ అప్పట్లో యుద్ధానికి యూజ్ చేసేవాళ్ళంట. చూడండి చాలా ఫిరంగలు ఉన్నాయి. సో చాలామంది ఆ ఫిరంగల దగ్గరికి వచ్చి ఫోటోలు అయితే తీసుకున్నారు కూడాను. సో చాలా ఫిరంగలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి చక్రం లాంటిది ఉంది కదా. సో ఈ చక్రం ఏంటంటే కింద నుంచి పెద్ద అంటే కింద నుండి వస్తువులను పైకి తీసుకెళ్ళడానికి ఇది ఎక్కువగా ఈ చక్రం అనేది యూజ్ చేసేవాళ్ళంట. ఈ పైన ఇదిగోండి ఇక్కడ అందరూ కుర్చీలు ఎందుకు ఇస్తారంటే ఇది రెస్టారెంట్గా కూడా యూజ్ చేస్తారంట. సో పైన నైట్ టైం అది. మేమైతే మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళాము. సో పైనుంచి కిందకి కోట చూస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో మేమైతే మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళాము. సో అందుకు అక్కడైతే రెస్టారెంట్ అది ఏమి ఓపెన్ చేసలేదు. కిందన అన్నీ ఉన్నాయి, కానీ వెరీ వెరీ కాస్ట్లీ అనమాట. ఒక చిన్న బర్గర్ కానీ చిన్న ఎగ్ పఫ్ అంటే ఇక్కడ ఎగ్ అనేది పెట్టలేదు, కానీ పఫ్ అదిగోండి ఆ గోడ ఉంది కదా, అదే రక్షణ గోడ. సో ఇక్కడ నుంచి చూసారా ఈ బ్లూ సిటీ బ్లూగా కనిపిస్తుంది, అదేనండి బ్లూ సిటీ. సో ఇక్కడ ఏదైనా తీసుకోవాలన్నా రెస్టారెంట్లో తీసుకోవాలన్నా చాలా కాస్ట్లీ అనమాట. ఒక సమోసా తీసుకోవాలన్నా అది 200 150 రూపాయలు అని చెప్పారనమాట, అంత కాస్ట్లీగా ఉంది. సో అలా మేము కోటలోకి అలా వెళ్తూ ఉంటే ఇదిగోండి అక్కడ చూడండి ప్రతిది కూడాను ఎక్కువ కిటికీలు ఉన్నట్టు ఉన్నాయన్నమాట. అంటే చాలా, అంటే అటు నుంచి మనకి ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా వస్తే కనిపించడానికి అన్నట్టు అనమాట. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కోట అంతా చూస్తున్నాం కదా, ఇది 1459లో నిర్మించారు. అతనే రావ్ జోధా అనమాట. సో అతని పేరు రావ్ జోధా అన్నతను నిర్మించారు. బట్ ఇది ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ఈ కోట నిర్మాణాలు ఇవన్నీ కూడాను 17వ శతాబ్దంలో కట్టారంట. అంటే రాజుగారి పిల్లలు అంటే వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇప్పుడు చూసిన నిర్మాణం అంతా 17వ శతాబ్దంలో కట్టించారంట. సో ఇవైతే చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ ఎప్పుడు 17వ శతాబ్దమైనా చాలా పాతదే, కానీ ఇవన్నీ చాలా వెల్ మెయింటైన్డ్ అనమాట, చాలా బాగున్నాయి అనమాట.
అంటే ఈ పెయింటింగ్స్ అవన్నీ కూడా వేశారు, వాళ్ళు యూజ్ చేసేవి అన్నీ కూడాను. సో ఏ కలర్తో ఏది యూజ్ చేశారు, ఏ కలర్తో ఏం వేశారు, అవన్నీ కూడా కలర్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత చక్కగా పెయింటింగ్స్ అవి ఉన్నాయో. సో కలర్స్ కూడా దాచిపెట్టి దాన్ని డిస్ప్లేలో పెట్టారనమాట. సరే ఇదిగోండి లార్జ్ ఫీల్డ్స్ ఆఫ్ గోల్డ్ అని ఉంది, లార్జ్ ఫీల్డ్స్ ఆఫ్ గోల్డ్ అని. సో ఇవి కూడాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కోటలోన. సో మొత్తం ఈ కోటలో ఏంటంటే 7 గేట్స్ ఉంటాయంట, 7 గేట్స్ ఉండేవి. సో మొదటి గేట్ని విజయద్వారం అంటారంట. సో ఇది ఏంటంటే ఇది 1806లో ఎవరికో పేరు మీద గుర్తుగా దీన్ని నిర్మించారంట ఈ కోటని. సో ఇది ఏంటంటే 1994లో జంగిల్ బుక్ అనే మూవీ ఉండేది కదా, సో ఆ మూవీ కూడా ఇక్కడే తీశారంట. అలాగే తర్వాత ది డార్క్ నైట్ రైజెస్ అనే ఒక మూవీ ఉండేది కదా, సో 2012లో అది కూడా ఇక్కడే తీశారంట. సో మూవీస్ కూడా ఇక్కడ తీశారు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి ఈ బట్టలు అవి కనిపిస్తున్నాయి కదా, అవైతే అప్పుడు రాజుగారు వేసుకునే బట్టలు, అవన్నీ కూడా చాలా చక్కగా అద్దాలతో చాలా బాగా పెట్టారు. ఇదిగోండి ఇదే శీష్ మహల్ అంటారంట. సో అద్దాల మేడ, సో అన్ని 4 వైపుల అద్దాలు. కొంచెం ఇదైతే పాడుబడింది, అంత క్లారిటీగా అద్దాలు అయితే ఏం కనిపించలేదు. 4 వైపు అన్ని వైపుల అద్దాలు ఉంటాయి, ఎటువైపు చూసినా, ఇటువైపు చూసినా, అటువైపు చూసినా. సో అందుకే 4 వైపులా కూడా నేను వీడియో తీశాను, చూడండి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ మొత్తం కలిపి కిందన అద్దాలు, సైడ్కి ఆ సైడ్కి, పైన ఆ పైన. సో మొత్తం టోటల్గా కూడా అద్దాల మేడ అంటారంట. సో ఇదైతే కూడా చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి ఇవి వాళ్ళ పిల్లల బట్టలు, రాజుగారి బట్టలు. ఇప్పుడు మనం మ్యారేజెస్కి వాటిని ఇదిగోండి ఇది రాణిగారి డ్రెస్ అంట. సో ఇప్పుడు మనం మ్యారేజెస్కి గట్రా యూజ్ చేస్తుంటాం కదండి, చెమకలవి. సో అప్పట్లో వాళ్ళు అవి యూజ్ చేసేసేవాళ్ళు. సో వాళ్ళ బట్టలు కూడా డిస్ప్లే చేశారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయంట. సో రాజుగారు కూర్చొని, అదే దీన్ని పూల్ మహల్ అంటారంట. సో పూల్ మహల్. సో ఇక్కడ ఏంటంటే సమావేశాలన్నీ జరిగి, అదే మనం సినిమాలో చూసేవాళ్ళం కదా రాజుగారి సమావేశాలు అవన్నీ ఏంటి జరుగుతాయి ఏంటి అనేది. సో అవైతే ఇక్కడ జరిగేవంట. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నాయి. సో ఫైనల్ ఇదిగోండి బయటకు వచ్చేసాము, బయటికి రాలేదు ఇంకా లోపలే ఉన్నాం. సో అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుందని అక్కడ అందరూ నించొని పిక్స్ అవి తీసుకుంటున్నారు. ఈ కింద నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది, పైనుంచి కిందకి ఆ వ్యూ చూడండి. మొత్తం బ్లూగా కనిపిస్తుంది కదా, అదేనండి బ్లూ సిటీ అంటారు, అందుకే సగం దీన్ని జోధ్పూర్ని. సో జైపూర్ని పింక్ సిటీ అని అలా అంటారు. సో జోధ్పూర్ని, రాజస్థాన్లో జోధ్పూర్ని బ్లూ సిటీ అంటారు. సో మనం కోట నుండి ఎక్కడ చూసినా సరే కనిపిస్తుంది. అలాగే అక్కడ ఘంటాఘర్ కూడా అక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట కోట నుంచి. సో ఎందుకంటే ఈ కోట అంత ఎత్తులో ఉంది. అలాగే రాజుగారు యూజ్ చేసే కత్తులు అన్నీ కూడా ఉన్నాయి. సో అవి ఇప్పటికీ చాలా చాలా షార్ప్గా ఉన్నాయి. సో వాళ్ళు యూజ్ చేసేవన్నీ రకరకాలు. వాళ్ళు ఇదిగోండి వాళ్ళు హెల్మెట్ వాళ్ళు అంటే వేసుకుంటారు కదా చేతులకి, తర్వాత అన్నిటికీ పెట్టుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయి, యుద్ధానికి యూజ్ చేసేవంట సైనికులు నేను. సో అప్పట్లో మనకి యుద్ధాలు అవి జరిగితే రాజస్థాన్ నుండేనంట చాలామంది సైన్యం వెళ్ళే వాళ్ళంట, అది కూడా చెప్పారు. సో ఇదిగోండి ఇవైతే చిన్న చిన్న కత్తులు ఫస మనం కట్ చేసుకునేటట్టు ఉన్నాయి. సో అవి కూడా అన్నీ కూడాను చాలా, అవి మళ్ళీ ఆ ఎడ్జెస్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. సో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో గొడ్డలి అన్ని రకాలు కూడా ఉన్నాయి ఇందులో. కింద తుపాకీ కూడా ఉంది చూడండి, అవన్నీ కూడా షార్ప్గా ఉన్నాయి, ఎడ్జెస్ అన్నీ చాలా చాలా షార్ప్గా ఉన్నాయి. సో ప్రతిదీ కూడాను బాగా అంటే అవి ఇప్పటికీ అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. సో అంత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ చూడండి ఇవి వేసే ఇవి బాణాల్లాగా ఉన్నాయి కదా, అవి కూడా చాలా మటుకు అవి చాలా బాగున్నాయి. సో ఇదిగోండి ఇదేమో రాజుగారి బెడ్రూమ్ అంట. సో మనకి ఫ్యాన్ అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఫ్యాన్లు అవి ఉండవు కదండి. సో ఆ పైన ఉంది కదా ఎల్లో కలర్, అంటే లోపలికి ఎలా చేయలేదు, బయట నుంచి తీసుకోవాలని చెప్పారు. సో వాటితోనేమో గాలి చెలికెత్తులు ఉంటారు కదండి, వాళ్ళు గాలి అలా అటు ఇటు ఊపితే గాలి వచ్చేదంట. సో ఆ బెడ్రూమ్ అది కూడా చాలా బాగుంది. ఇవి చూడండి ఉయ్యాలంట. సో పిల్లలు అదే రాజుగారి పిల్లలు గట్రా ఉంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఉయ్యాళ్ళు చాలా అయితే చాలా బరువుగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడాను. అంటే ఎత్తారా అని అనుకోవచ్చు, ఎత్తుకోలేదు, ఎత్తలేదు కానీ బట్ అవి మనం
చూడడానికే తెలుస్తుంది కదా మనకి అవి ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అనేది. చాలా చాలా బరువుగా ఉన్నాయి. సో ఇదొక మంత్రివర్గ సమావేశాలు అన్నట్టు ఇక్కడ కూడా సమావేశం అయ్యే ప్లేస్ అనమాట ఇది కూడా ఒకటి. సో ఇది బయటకు వస్తే ఇదిగోండి ఆ కోటలోనే ఒక టెంపుల్ ఉందనమాట. అదే చాముండా మాత టెంపుల్ అంట. సో ఈ చాముండి మాతాజీ అంటే రాజుగారికి అదే రావు జోధా రాజుగారికి చాలా చాలా ఇష్టం అంట. సో యాక్చువల్లీ రాజధాని మార్చేటప్పుడు మండోర్లో రాజధాని ఉండేది దీనికి. సో మండోర్లో రాజధాని జోధ్పూర్కి మార్చేటప్పుడు ఈ చాముండా మాతాజీని కూడాను తెచ్చుకొని సో ఈ కోటలోనే అతను పెట్టుకున్నారనమాట, ఈ టెంపుల్లోనే. సో అతనికి రాజుగారికి అంత ఇష్టం. ఈ గేట్ చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, సూదుల్లాగా ఉన్నాయి చూడండి. అంటే ఎవరైనా మన శత్రువులు అటాక్ చేస్తే ముందు ఈ గేట్లు సో అలాగా ఆ గేట్లు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. సో ఇక్కడ బయట కూడా పెట్టారు చూడండి. ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాము ఇలాగా. సో కిందకి దిగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద కిందన కూడా రాళ్ళతోని ఆ కట్టడాలు అవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కోటలో 7 గేట్స్ ఉంటాయి అన్నాం కదా. సో ఫస్ట్ గేట్ అది ఇప్పుడు మీకు చూపించింది రెండో గేటు. సో ఇదిగోండి ఇక్కడ రాశారు రావ్ జోధాజీస్ ఫాల్సా అని. అదే 1459లో అని చెప్పాను కదా, ఆ రాజుగారి పేరు రావ్ జోధా అని. సో అదనమాట. చూడండి ఎంత ఎత్తులో ఉందో. ప్రతి దానికి చిన్న చిన్న అంటే కనిపిస్తుంది అనమాట, ఎవరైనా శత్రువులు వచ్చి అటాక్ చేస్తారేమో అని. అంత బాగా కట్టారనమాట ఈ నిర్మాణం అంతాను. చాలా చాలా అయితే బాగుంది. మొత్తానికి చూడవలసిన ఈ జోధ్పూర్లో అయితే మాత్రం ఈ మెహరన్గర్ కోట మాత్రం చూడాల్సిందని. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సో దీనికి ఫారినర్స్ కూడా వచ్చారు. మేము అలాగా కిందకి దిగుతూ ఉన్నాము. సో అక్కడ మనకి ఎక్కుతున్నా సరే మనకి తాగడానికి వాటర్ మజ్జిగ లాంటివి కూడా అమ్ముతారు. అవి కూడా ఉన్నాయి, ఆ సదుపాయం కూడా ఉంది, కానీ కొంచెం కాస్ట్లీ అనమాట. సో ఫైనల్లీ ఇదిగోండి బయటకు వచ్చేసాము మెహరంగర్